అందరికీ నమస్కారం. కువైట్లోని ఎడారి ప్రాంతాలలో ఉన్న అలాగే ఎడారి ప్రాంతానికి వెళుతూ ఉన్న ప్రజలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే ఎడారి ప్రాంతపు ప్రజలకు మరియు క్యాంపింగ్ వేసుకున్న ఖైమాలు వేసుకున్న యాజమానులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరికలను జారీ చేసింది. నిర్జన ప్రాంతాలలో మరియు బహిరంగ ప్రదేశాలలో ఏదైనా గుర్తించబడని మరియు అనుమానాస్పదంగా కనపడే వస్తువులను తాకడం కానీ వాటి వద్దకు వెళ్ళి వాటిని గెలకటం కానీ చేయవద్దని చెప్పి అధికారులు వెల్లడించారు. ఎందుకంటే కువైట్ మరియు ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ యొక్క శత్రువుల దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టారని చెప్పి, దీంతో మీరు అక్కడికి వెళితే మీ యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి గుర్తించబడిన వస్తువులు, అనుమానాస్పదంగా కనపడుతున్న వస్తువులలో మీకు నేల మీద కనబడితే వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే అధికారులు అక్కడికి చేరుకుని ఆ యొక్క వస్తువును పరిశీలిస్తారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, క్యాంపింగ్ సీజన్లో చాలామంది మన యొక్క భారతీయ గృహ కార్మికులు అలాగే భారతీయ కార్మికులు ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామంది భారతీయులు కూడా వెళుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు కారు పార్కింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఖైమా దగ్గర ఉండేటప్పుడు ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే గొర్రెలు కాస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని మనం చూసుకుంటే ల్యాండ్ మైన్ పేలి అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. అందుకు ఇటువంటి విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.